కొత్తగా దుబాయ్కి వచ్చి జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అసలు విజిటింగ్ వీసా మీద వస్తామన్న ఆలోచన మానేయండి. ఎందుకంటే విజిటింగ్ వీసాకి ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా అకౌంట్లో మినిమం 60,000 బ్యాలెన్స్ చూపించాలి. ప్లస్ ఇక్కడ ఉండడానికి నెలకు 12,000, తినడానికి 12,000, అంటే ఖర్చులో 10,000, అంటే 35,000 ఖర్చు అవుతాయి. వీసాకు 40,000 అవుతాయి. ఎట్లా చూసుకున్నా మీకు 2 నెలలలోనే మీకు ₹1,00,000 అయిపోతాయి. మళ్ళీ జాబులు దొరకడం కూడా చాలా కష్టమైపోయింది మార్కెట్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. అన్ని దేశాల వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడికి. మీరు మామూలుగా డెలివరీ దాంట్లో చూసుకుంటేనే కొన్ని వందల మంది ఉన్నారు. మన దగ్గర యాడ్స్ ఏమో నెలకు 5,000, 6,000 సంపాదించుకోవచ్చు అని ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే ఉండడానికి, తినడానికి, పెట్రోల్, ఫైన్లు అన్నీ చూస్తే అలా లాస్ట్ మిగిలేదు 2,000, 2,500. అంటే ఇండియా 50,000-60,000 అంతకంటే ఎక్కువ మిగలట్లేదు. దుబాయ్ రండి పని చేసుకోవడానికి. దుబాయ్లో పని ఉంది, కానీ ఎవరు రావాలంటే మంచి స్కిల్ ఉండాలి. అంటే సర్వీస్ సెక్టర్, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు, మంచి ప్రొఫెషనల్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు రావాలి. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. అంతేగాని వేరే నేను వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుంటా, ఏదైనా సరే ఏ పని నేర్చుకోకుండా మాత్రం దుబాయ్కి అస్సలు రావద్దు. ఏదో ఒక పని ఉంటేనే దుబాయ్లో గెటాన్ అవుతారు. లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. వందల మంది ఉంటారు ఇక్కడ. నువ్వు ఎవరికి ఫోన్ చేసినా కష్టం కష్టం అంటారు, చూస్తామంటారు, కానీ ఏది చూడరు. కాబట్టి దుబాయ్కి రావాలంటే ఒక పని నేర్చుకోండి, ఏదో ఒక పని నేర్చుకోండి. కంప్లీట్ ఫ్రెషర్ వస్తే మీకు ఇక్కడ 1000 నుంచి 1,500 కంటే ఎక్కువ శాలరీ ఇయ్యరు. అంటే ఇండియా 30,000 నుంచి 40,000 మధ్యలో, అంతకంటే ఎక్కువ శాలరీ రాదు. సో దుబాయ్కి వచ్చి లక్షలు సంపాదించుకోవాలని ఆలోచించకండి. కానీ దుబాయ్కి వచ్చి ఏదో ఒక జాబ్ చేసి మేము సెటిల్ అయిదాం అనుకున్న వాళ్ళు ఇక్కడ ₹1,000, అంటే ఇండియా 24,000, అంటే 30,000 వేసుకోండి యావరేజ్గా. ఇండియా 30,000 శాలరీ ఇచ్చినా ఇక్కడ జాయిన్ అయిపోండి. 6 నెలల ఎక్స్పీరియన్స్ వస్తే మీరు 50,000 శాలరీకి మూవ్ అవ్వచ్చు. 2 సంవత్సరాలు పనిచేస్తే మంచి కెరీర్ గ్రోత్ ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు. కానీ ఫ్రెషర్స్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. ఆలోచించుకొని రండి. రాగానే ఇక్కడ దుబాయ్లో ఇక్కడ 2,000, 3,000, 4,000 ఇస్తారని మాత్రం అనుకోకండి. అన్నిటికీ రెడీ అయితేనే రండి. దుబాయ్ అనేది అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు స్టార్టింగ్ ప్రాబ్లం. మీకు ఎవ్వరు హెల్ప్ చేయరు. మీరు గెటాన్ అయితే ఎవరు హెల్ప్ లేకుండా అంటేనే దుబాయ్కి రండి. కానీ ఏజెంట్ మాటలు, ఎవరి మాటలు నమ్మి మాత్రం దుబాయ్కి రావద్దు. అన్నీ ఆలోచించుకొని రండి.